యువ కథానాయకుల్లో శ్రీ విష్ణు అభిరుచి ప్రత్యేకంగా ఉంటుంది. తాజాగా ఆయన నటించిన మరో వైవిధ్య చిత్రమే స్వాగ్. రాజరాజ చోర తర్వాత ఆ సినిమా డైరెక్టర్ హసిద్ గోలితో కలిసి చేసిన సినిమా ఇది. శ్రీ విష్ణు ఇందులో ఏకంగా 4 పాత్రలను పోషించాడు. మరి ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. 1951లో స్వాగనికా వంశానికి చెందిన ఓ మగాడి ప్రయాణంగా ఈ కథ మొదలవుతుంది. ఆ వంశానికి చెందిన ఖజానా దక్కాలంటే నేటి తరానికి చెందిన వారసుడు ఎక్కడున్నాడో కనిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అందుకోసం చేసిన ప్రయత్నం ఫలించిందా? ఖజానా ఎవరి సొంతమైంది? నిజమైన వారసత్వం అంటే ఏమిటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కథ ఎంత గొప్పదైనా కావచ్చు, దాన్ని ఆడియన్స్ కి ఎంత సరళంగా చెప్పామన్నదే ముఖ్యం. సినిమా పైన ప్రాథమికంగా ప్రభావం చూపించే అంశం ఇదే. ఈ కథలో బలమైన సందేశం ఉంది, మనసుల్ని హత్తుకునే భావోద్వేగం ఉంది. కానీ ఏం లాభం? కథ చెప్పిన విధానంలోనే సరళత్వం లోపించింది. ఏ పాత్ర ఎక్కడి నుంచి ఎందుకు వచ్చిందో, ఎందుకు అలా ప్రవర్తిస్తుందో, వాటి లక్ష్యం ఏంటో ఒక పట్టాన అర్థం కాదు. అంతా గజిబిజి గందరగోళంగా ఉంటుంది. ఈ మధ్య కామెడీతో ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్న శ్రీ విష్ణు ఇందులో బోలెడన్ని గెటప్పులతో, విచిత్రమైన హావభావాలు, డైలాగ్ డిక్షన్ తో తెరపై రకరకాల విన్యాసాలు చేసినా ఎక్కడ నవ్వు అనేదే రాదు. అటు కథ అర్థం కాక, ఇటు కామెడీ లేక స్వాగ్ కాస్త సాగదీత వ్యవహారంగా మారిపోయింది. ప్రథమార్థం మొత్తం వంశాలు, వారసత్వాలు, మాతృస్వామ్యం, పితృస్వామ్యం అంటూ సాగే కంగాళీగానే కథ కనిపిస్తుంది. హీరో వంశం తరాలే గందరగోళంగా అనిపిస్తే హీరోయిన్ వంశం, ఖజానాన్ని పరిరక్షించే వాళ్ళ వంశాన్ని ప్రస్తావించడం మరింత ఇబ్బందిగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో కాస్త కథ కుదుటపడినట్టు అనిపిస్తుంది. అప్పుడు దాకా చూడని ఓ కొత్త పాత్రని పరిచయం చేయడం, ఆ పాత్ర చుట్టూ అల్లిన కథ ఆసక్తికరంగా ఉంటుంది. మూడో లింగం చుట్టూ అల్లిన సన్నివేశాలు, వాటితో పండిన భావోద్వేగాలు సినిమాకి హైలైట్. ట్రాన్స్జెండర్స్ చుట్టూ ఇదివరకు చాలా సినిమాలే వచ్చాయి, కానీ లింగ సమానత్వం గురించి దర్శకుడు ఇందులో మరింత బలంగా చెప్పాడు. సెకండ్ హాఫ్ లా ఫస్ట్ హాఫ్ కూడా సరళంగా ఉంటే ఈ సినిమా ఫలితం మరోలా ఉండేది. కథనం లోపంతో ఓ మంచి ఆలోచన వృధా అయిపోయింది. ఈ మూవీలో శ్రీ విష్ణు అవతారాలు బోలెడన్ని, పాత్రల మధ్య ఆయన చూపించిన వైవిధ్యం ఆకట్టుకుంటుంది. కానీ భవభూతి డైలాగ్ డిక్షన్ ఓ దశలో విసుగు పుట్టిస్తుంది. ఆ పాత్ర విచిత్రంగా మాట్లాడినా ఎక్కడ నవ్వు రాదు. స్వాగనికా రాజు, సింగరేణి అలియా సింగా పాత్రలు ఆయనకి కొట్టిన పిండే అనిపిస్తాయి. మిగతా పాత్రలు గెటప్పుల కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. మరో కొత్త పాత్రలో శ్రీ విష్ణు ఒదిగిపోయిన విధానం, అందులో నటన సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. రీతువరం కూడా భిన్నమైన కోణాల్లో తెరపై కనిపిస్తుంది, కానీ ఆ పాత్రలో బలం లేదు. చాలా రోజుల తర్వాత తెలుగు తెరపై కనిపించిన మీరా జాస్మిన్ పాత్ర, ఆమె నటన ఆకట్టుకుంటుంది. దర్శకుడు హసిద్ గోలి ఓ కొత్త నేపథ్యంలో కథను చెప్పే ప్రయత్నం చేశాడు. కథాలోచన, మాటలు బాగున్న కథనంలో స్పష్టత లేకుండా పోయింది. మొత్తంగా చెప్పాలంటే స్వాగ్ ఓ సాగదీత వ్యవహారం.